స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు వివాదంపై స్పందించింది సీఎంఓ. షాపు మార్పును వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగా షాపును కొనసాగించాలని అన్నారు డీజీపీ. అలాగే త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్ పేదలకు అండగా ఉంటుందని సీఎంఓ ట్వీట్లో తెలిపింది. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు వివాదంపై స్పందించింది సీఎంఓ. షాపు మార్పును వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగా షాపును కొనసాగించాలని అన్నారు డీజీపీ. అలాగే త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్ పేదలకు అండగా ఉంటుందని సీఎంఓ ట్వీట్లో తెలిపింది. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు వివాదంపై స్పందించింది సీఎంఓ. షాపు మార్పును వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. యథావిధిగా షాపును కొనసాగించాలని అన్నారు డీజీపీ. అలాగే త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్ పేదలకు అండగా ఉంటుందని సీఎంఓ ట్వీట్లో తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, ఓవర్ టు యు. హలో మౌనిక. సెవెంటీ మనం చూస్తున్నాము, సిటీలో చాలా తక్కువ ప్రాంతాలలో హైజీనిక్ ఫుడ్, దాంతో పాటు మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో దొరికే ఫుడ్ చాలా తక్కువ ప్రాంతాలలో ఉంటుంది. అందులో ఒక ప్రాంతం ఐటీసీ కోవిడ్ వద్ద ఉన్న అయితే కుమారి ఆంటీ అనే స్ట్రీట్ వెండర్. తను గత 8 సంవత్సరాలు అయితే అదే ప్రాంతంలో ఈ స్ట్రీట్ ఫుడ్ ని కూడా పెడుతూ ఉంటారు. ప్రమోషన్స్ కూడా, అంటే ఆమె మాట్లాడే విధానానికి కావచ్చు, ప్రైస్ కి కావచ్చు, క్వాలిటీకి కావచ్చు, వీటన్నిటికీ కూడా డిజిటల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఆమె ఫుడ్ తినలేందుకు అయితే హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో అయితే ఇటు పబ్లిక్ రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ స్టాల్ వద్ద, అంటే మిగతా అన్ని స్టాల్ వద్ద లేనంత క్రౌడ్ ఈ ఒక్క కుమారి ఆంటీ స్టాల్ వద్ద ఉండడంతో చాలా మంది ట్రాఫిక్ సమస్యకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. దీంతో అయితే పోలీసులు కూడా ఆ స్టాల్ ని వేకేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో నిన్న మనం చూసినాము, ఆమె ఫుడ్ ని 2 సార్లు తీసుకొచ్చినప్పటికీ కూడా 2 సార్లు ఆమె బండిని, ఏదైతే ఫుడ్ ట్రక్ ఉంటుందో ఆ ఫుడ్ ట్రక్ ని వెనుకకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో కూడా దీనిపైన ఒక మంచి స్పందన, అంటే కుమారి ఆంటీ ఒక సామాన్య మహిళ ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది ఆమెకి సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, వాట్సాప్ లో, అన్ని డిజిటల్ మార్కెట్ లో, డిజిటల్ మీడియాలో మొత్తంలో కూడా కుమారి ఆంటీకి సపోర్ట్ ఇస్తూ కూడా ఎంతో మంది ఇటు యూట్యూబర్స్ కావచ్చు, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, అందరూ కూడా ఆమె వైపు సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అయితే కుమారి ఆంటీ ఇంకా స్టాల్ కి రాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పోలీసులు చెప్పిన అప్డేట్ ప్రకారం మనకైతే ఒక వారం రోజుల పాటు అయితే స్టాల్ పరిసర ప్రాంతాలకి రావద్దు, వస్తే మాత్రము ఏదైనా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో దీంతో అయితే ఈ రోజు కుమారి ఆంటీ స్టాల్ కి రాలేదు, ఫుడ్ తీసుకురాలేదు. దీంతో ఇప్పటికీ ఎంతో మంది అక్కడ వచ్చి కూడా వెయిట్ చేసిన పరిస్థితి. ఆంటీ వస్తుంది, ఫుడ్ తీసుకోవాలి, తినాలి అని చాలా మంది వెయిట్ చేసిన పరిస్థితి. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటుంది, ఆమెని ఎట్టి పరిస్థితులు కూడా స్టాల్ అక్కడే ఉంటుంది, తొందరలోనే ఆమె స్టాల్ కి వెళ్ళి కూడా మేము ఒకసారి కలిసి వస్తామని కూడా చెప్పడం జరిగింది.